హాయ్ ఫ్రెండ్స్. జనరల్‌గా ఫిష్ కర్రీ చేయడం అందరికీ సెట్ అవ్వదు. అది పులుసు పెట్టడం కొంచెం కష్టం. ఈ ప్రాసెస్‌లో చేస్తే ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు. నేను ఇక్కడ 1 కేజీ ఫిష్‌కి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ చింతపండు వాష్ చేసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అరచెక్క పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లిని రెబ్బలు తీసుకొని ఒక 3 ఆనియన్స్ 2 టొమాటోస్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆవాల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అయ్యి కమ్మగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మెంతుల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1½ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీలకర్రని ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫిష్ కర్రీలోకి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటా, వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఫిష్ కర్రీలోకి కారం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకుని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు సగం పౌడర్ ఇప్పుడు వేసుకోవాలి. మిగతా సగం పౌడరు తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫిష్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో రెండో వైపుకి తిప్పుకోవాలి. ఫిష్ ముక్కల్ని మసాలా అంతా ఫిష్ ముక్కలకు పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్లోగా గరిటెతో కొబ్బరి పాలు, చింతపండు రసం, కారం ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేయకుండా వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి మిర్చి. ఇప్పుడు ముక్క మలిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మిగతా సగం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి గరిటెతో స్లోగా మిక్స్ చేసుకోవాలి, మసాలా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే అంతే, ఫిష్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.